దశాబ్దాల నుండి ఆధిపత్య కులాల కారణంగా బానిస బ్రతుకుల సంఖ్యలలో మృగుతున్న దళిత బహుజనుల విముక్తి సాధికారత బహుజన రాజ్యంతోనే సాధ్యమని వర్గ కుల పోరాట సిద్ధాంతకర్త మారోజు వీరన్న కళ. ఇది బహుజనులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘటిత పోరాటంతోనే సాధ్యమని, ఇందుకు బహుజనుల సంఘటిత ఉద్యమాలు పోరాటాలకు సిద్ధం కావాలని పలువురు వ్యక్తులు పిలుపునిచ్చారు. శనివారం స్థానిక ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్లో లంబాడి పోరాట హక్కుల పోరాట సమితి నంగారబేరి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బానోతు భద్రు నాయక్ అధ్యక్షతన మారోజు వీరన్న 25వ సంస్మరణ సభ జరిగింది. తొలుత మారోజు వీరన్న చిత్రపటంతో పాటు చిట్యాల ఐలమ్మ, సావిత్రిబాయి పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఫాతిమా షేక్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో ప్రొఫెసర్ ప్రభంజన యాదవ్ మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీలో 2 కమ్మ బ్రాహ్మణ వెలమల నాయకత్వం విరిచిల్లుతున్న కాలంలో పూలే, అంబేద్కర్ల భావజల మేరకు రాజ్యాధికారం లేని జాతులు అంతరించిపోతాయి. సామాజిక ఉద్యమంతో పాటు రాజకీయ కార్యాచరణ వేదిక అవసరమని గ్రహించిన కాంశీరాం చేసిన ప్రయోగం మరో రోజు వీరన్న వర్గ కుల జమిడి సిద్ధాంతం బహుజన రాజ్యం ఏర్పాటుకు అనే ఉద్యమాలు పోరాటాలకు దారి తీశాయన్నారు. పరిపాలించుకోవాలని చెప్పి దిశానిర్దేశం చేసినటువంటి మారోజు వీరన్న గారు లేకపోతే, ఆయన ఆ రోజు అట్లా ఆలోచించకపోతే వాళ్ళు ఇక్కడ భద్రు నాయక్ అనే వ్యక్తి ఈ వేదిక నుంచి మాట్లాడే పరిస్థితి రాకపోయేది. కాబట్టి వాళ్ళ మారోజు వీరన్న గారిని మనం కేవలం వర్ధంతులకో జయంతులకో స్మరించకుండా, ఏదైతే మారోజు వీరన్న గారు దళిత బహుజన రాజ్యాధికారం కోసం దళిత బహుజనులు పరిపాలకులు కావాలి, పాలకులుగా కావాలి అని అన్నటువంటి అంబేద్కర్, పూలే, కాంశీరాం భావజాలాన్ని కూడా ఆరోడే మారోజు వీరన్న గారు సంకల్పించారు, పరితపించారు. ఆ దిశగా మారోజు వీరన్న గారు చేసినటువంటి కృషి, పోరాటం, త్యాగం చిన్నది కాదు. ఇవాళ మొత్తం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు మొత్తం ఆయన్ని సమాజం అతనికి రుణపడాల్సినంత గొప్ప పోరాటం వ్యక్తి మారోజు వీరన్న. అంటే పేరు మాత్రమే తెలుసు. మారోజు వీరన్న అనే వ్యక్తి ఎక్కడ ప్రజల్లో నాయకుడిని కనబడకుండానే ఆయన ఇండైరెక్ట్ గా అనేక మందిని సమీకరించి కొన్ని లక్షల మెదళ్ళని కదిలించినటువంటి మారోజు వీరన్న గారు ఇవాళ అంబేద్కర్ని, కాంశీరాంని, పూలేని ప్రభావితం చేసి ఇవాళ ఈ సమాజ మార్పు కోసం పనిచేసినటువంటి మారోజు వీరన్నకి ఏదో వారి యొక్క నివాళులు అర్పించాలి, కనీసం వాళ్ళ వర్ధంతి రోజు, జయంతి రోజు స్మరించుకుంటూ వారి ఆశ సాధన కోసం పనిచేయాలని ఒక చిన్న సంకల్పంతోనే మారోజు వీరన్న గారిని సంస్మరణ సభ కార్యక్రమానికి నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పిలవగానే అనేక మంది పెద్దలు, అతిరథ మహారాజులు, అనేక మంది విద్యార్థి నాయకులు, మహిళా నాయకులు వచ్చి ఈ సభ జయప్రదానికి కృషి చేసిన అందరికీ ఉద్యమ జయభీములు తెలియజేస్తూ, ఇప్పుడు మన దొడ్డి కొమరయ్య సాయుధ పోరాట దొడ్డి కొమరయ్య జీవిత చరిత్రను తెరకెక్కిస్తున్నటువంటి సేనాపతి గారిని కూడా ఈ మారోజు వీరన్న గారి సంస్మరణ సభలో మాట్లాడుతుందిగా కోరుతా ఉన్నాం. మన ముందుగా మారోజు సభ అనే లక్షలాది మందితోని సామాజిక తెలంగాణ ఎందుకు కావాలి, తెలంగాణ రాష్ట్ర సాధన ఆవశ్యకత గురించి ఆయన విరోచితంగా పోరాటం చేసి తెలంగాణ జనసభ పెట్టిన తర్వాత మారోజు వీరన్న గారికి ఇవాళ పాలకులు, రాజ్యం గడగడలాడి భయపడి అతన్ని చివరికి మట్టు పెట్టేదాకా కుట్రలు చేసినటువంటి పరిస్థితి. కాబట్టి కామ్రేడ్ మారోజు వీరన్న గారు కేవలం ఒక వర్గానికో, ఒక కులానికో, కామ్రేడ్ మారోజు వీరన్న గారు బీసీ కులంలో పుట్టి మొత్తం యావత్తు ఆదివాసీల పక్షాన, బీసీల పక్షాన, మైనార్టీల పక్షాన, దళితుల పక్షాన, గిరిజన పక్షాన అన్ని కుల సంఘాల స్థాపన చేయడంతో పాటు చివరికి అంతిమంగా సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్ట్ పార్టీ, అంటే ఈ దేశంలో లేదా ఈ రాష్ట్రంలో కులం ఉంది, కొన్ని కులాలని విస్మరిస్తున్నారు, కులం వర్గం రెండు సమాంతరంగా ఉండాలని చెప్పి కులాన్ని విస్మరించి కేవలం కొన్ని కులాలు మాత్రమే పాలితులుగా ఉన్నారు, రాజ్యం వెళ్తున్నారు అని చెప్పి ఆయన ఆనాడే గ్రహించి ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీలో కూడా ఒక చర్చని తీసుకొచ్చి చాలా విపులంగా ప్రజల్లో చర్చను తీసుకొచ్చి అనేక దశల వారీగా ఆయన ఉద్యమాలకు జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు, జోహార్ జ్యోతిరావు పూలే కు, జోహార్ సావిత్రిబాయి పూలే కు, జోహార్ చిట్యాల ఐలమ్మకు, జోహార్ ప్రజా ఉద్యమాలలో అమరులైన అమరులందరికీ. ఈరోజు మారోజు వీరన్న 25వ వర్ధంతి సందర్భంగా ఖమ్మం పట్టణంలో జరిగే సమావేశంలో నాకు మాట్లాడే అవకాశం ఇచ్చిన సభాధ్యక్షుడు మిత్రుడు భద్రు నాయక్ గారికి, ఈ సమావేశానికి నన్ను ఆహ్వానించి మీతో మాట్లాడే అవకాశం కల్పించిన మా ఉద్యమ సహచరుడు, పెద్దన్న గురువు కూడా ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ గారికి,
సరిత గారికి, నాగయ్య గారికి, అందరికీ పేరు పేరున సామాజిక ఉద్యమ వందనాలు తెలియజేస్తున్నా. మిత్రులారా, ఈరోజు మనం మారోజు వీరన్న వర్ధంతి సందర్భంగా మారోజు వీరన్నను గుర్తు చేసుకుంటూ ఖమ్మం జిల్లా కేంద్రంగా, తెలంగాణ కేంద్రంగా, భారతదేశ రాజకీయాల కేంద్రంగా మనం మాట్లాడుకుంటున్నాం. మారోజు వీరన్న అందరిలాంటి వ్యక్తి కాదు, ఒక అసమానమైన వీరుడు. ప్రతి వీరుల్లో లేదా ప్రతి వ్యక్తిలో కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. కొంతమంది గొప్పగా ఉపన్యాసాలు ఇవ్వగలుగుతారు, కొంతమంది గొప్పగా రాయగలుగుతారు, కొంతమంది గొప్పగా పాడగలుగుతారు, కొంతమంది గొప్పగా విశ్లేషించగలుగుతారు, కొంతమంది గొప్పగా సిద్ధాంతం చెప్పగలుగుతారు. ఇట్లా కొంతమంది గొప్పగా ఆర్గనైజ్ చెప్పినటువంటి సిద్ధాంతాన్ని మనం స్మరించుకుంటూ అది ఆచరణలో పెట్టి ముందు తరాలు కూడా ప్రభావితం చేసి మన ఓట్లు మనం వేసుకున్నటువంటి చైతన్యం రావాలి. అశోక్ పాట పాడుతూ బహుజన మన రాజ్యం ఎప్పుడు వస్తుంది, బహుజన మన రాజ్యం అంటే ఓట్ల ద్వారానే వస్తుందని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండు. అంబేద్కర్ మొన్న కూడా నేను చెప్పినట్టున్నా, అంచు మన వాళ్ళు మీటింగ్ పెట్టినప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం రాయక ముందు ఈ దేశంలో ఉన్న చాలా మంది పండితులు, బ్రాహ్మణులు, నెహ్రూ, బాబు రాజేంద్ర ప్రసాద్, లాల్ బహదూర్ శాస్త్రి, ఇట్లాంటి ఒక 18-20 మంది బాపునోళ్ళు పండితులంతా నాయకులకు వాళ్ళు వాళ్ళే మిత్రద్రోహం చేసింది. ఆయన ఆచూకీ చెప్పమని వాళ్ళని వేధిస్తే ఆయన ఉన్న చోటు చెప్పిండ్రు. ఆ మిత్రద్రోహం వల్ల శత్రువు చేత చెక్కి ఎన్కౌంటర్ గురైనటువంటి పరిస్థితి. కనుక మిత్రులారా, అమరత్వం రమణీయమైంది, అమరత్వం రమణీయమైంది. అది కాలాన్ని కౌగలించుకొని వీరుల్ని ప్రసవిస్తుంది. మారోజు వీరన్న అలాంటి వాడు. మారోజు వీరన్న ఆలోచన విధానాన్ని, మారోజు వీరన్న మనకు చుట్టం కాదు, భద్రునాయకులకి చుట్టమా కాదు, ఎవరికి కాదు. ఇవాళ ఎందుకు మనం ఇక్కడ ఆయన చనిపోయి 25 సంవత్సరాల తర్వాత కూడా మనం ఎందుకు స్మరించుకుంటున్నాం అంటే ఆయన తలపెట్టిన ఆలోచన విధానం, ఆ సిద్ధాంతం అనేది చాలా గొప్పది. ఆ సిద్ధాంతం గొప్పది కనుక ఆ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకుపోవాలనేటువంటి ఉద్దేశంతో ఇలాంటి సంస్మరణలు చెప్పుకొని వాళ్ళ స్ఫూర్తిగా మనం పునరంకితం అవ్వాలి. ఇవాళ రోజు రోజుకి ఏమవుతుందంటే అందరము సెల్ ఫోన్లలో, కంప్యూటర్లలో తలకాయలు పెట్టి మనమే మర్చిపోతున్నాం. మనం బువ్వ తినాలనే విషయం మర్చిపోతున్నాం. మన అమ్మ ఇంట్లోకి వెళ్ళి చెప్పకపోతే అసలు బువ్వ తినే పరిస్థితి కూడా లేదు. ఇవాళ ఒకవేళ అమ్మ అన్నం పెట్టు అని వాట్సాప్లో మెసేజ్ పెడుతున్నారు ఇంట్లో ఉండి. సో ఇలాంటి పరిస్థితులలో సామాజిక చైతన్యం అనేది కొరబడుతున్నది. సామాజిక చైతన్యం కొరబడుతున్నది కదా. సామాజిక చైతన్యం కొరబడినప్పుడు మనకు ఏం జరుగుతుందనే విషయం తెలియదు. ఎట్లా అవమానాలకు గురవుతున్నాం, ఎట్లా దోపిడీకి గురవుతున్నాం అనే విషయాలు కూడా తెలియదు. ఎందుకంటే అమ్మనాయన కష్టపడి సంపాదించి డబ్బులు ఇస్తారు, మనం కాలక్షేపంగా చేయొచ్చు అని చెప్పి ఈనాటి యువతరము ఆలోచిస్తుంది. అంతేకాదు ఈ మల్టీనేషనల్ కంపెనీస్, బహుళజాతి కంపెనీలలో వాడు 10,000 ఉద్యోగం, డిగ్రీ చదివినవాడు, ఎంఏ చదివినవాడు, ఎంబీఏ చదివినవాడు 5,000, 10,000 నుంచి పనిచేస్తున్నారు. నేను చాలా మంది చూసిన 5,000, 10,000 ఏం చేస్తే వాడికి మోటార్ బైక్ ఉంటుంది, వాడికి నా పేరు ముఖ్య ఉపేంద్రబాయ్, వీరనారుల ఆశయ సాధన సమితి జిల్లా అధ్యక్షురాలిని. ఈరోజు మారోజు వీరన్న వర్ధంతి. ఆయన యొక్క త్యాగాలను గుర్తు చేసుకొని ఆయన చనిపోయి 25 సంవత్సరాలు. అలాంటి పోరాట యోధుడు చాలామంది ఉన్నారు. నిజంగా ఆ రోజుల్లో అంతా చేరేపట్టుకుని అతని అదేవిధంగా మహిళలకు సంబంధించి ఎప్పుడు ఏ విధమైన ఇబ్బంది ఉన్నా త్రూ అవుట్ డిస్టిక్ ఎక్కడ మహిళల ఇబ్బందుల్లో ఉన్నా మేము వాళ్ళకి సర్వీస్ లింకప్ చేస్తూ వాళ్ళకి అవేర్నెస్ కల్పిస్తూ ఉంటాము. యాక్చువల్గా నేను సడన్గా ఇక్కడికి రావడం జరిగింది. సో దీని గురించి అయితే ఏం ప్రిపరేషన్ లేదు. మారోజు వీరన్న గారి సంస్కరణ సభకు వచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా మహిళలకి ఎప్పుడైనా ఏదైనా ఇబ్బంది ఉంటే దయచేసి మహిళా హెల్ప్ లైన్ నెంబర్
181కి సమాచారం ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా పిల్లలకు కూడా చైల్డ్ హెల్ప్ లైన్ దాని గురించి సేనాపతి గారు ఒక మాట చెప్పారు. వారు ఈరోజు బ్రతుకుంటే ముఖ్యమంత్రి అయి ఉండేవారని. అది అక్షర సత్యం. రెండో విషయం ఏంటంటే ఈ రోజున ఏ సామాజిక మార్పు అయినా సమాజ పరివర్తన అయినా ఒక వ్యక్తితోటే మొదలవుతుంది. ఆ ఒక వ్యక్తే ఒక శక్తిలాగా తయారయ్యే అవకాశం ఉంటుంది. అది మహాత్మా జ్యోతిరావు పూలే కానివ్వండి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కానివ్వండి, పేరియర్ కానివ్వండి, అదేవిధంగా మనం చూసుకుంటే కాంచనాన్ గారు కానివ్వండి, మాలోజీ వీరన్న గారు కానివ్వండి, ఠాణు నాయక్ కానివ్వండి, ఎవరికి వాళ్ళే ఒక వ్యక్తిలాగా ముందుకొచ్చి సామాజిక మార్పు కోసం సంఘంలో జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించి నిర్మూలించడం కోసం ఒక దీర్ఘకాలిక ప్రణాళికను ఏర్పాటు చేసుకొని వారు ముందుకెళ్ళారు, విజయం సాధించారు, సాధిస్తున్నారు. ఇంకా కొంత మిగిలి ఉన్నది. వారి వారసులుగా వారు ఏదైతే కలలు కన్నారో వాటిని సాధించడంలో మనం ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఈరోజు మన సమాజం ఎటెళ్తుంది అంటే మళ్ళీ వెనక్కెళ్తుంది. అంబేద్కర్ గారు అన్నారు, నా రథాన్ని ముందుకు తీసుకెళ్ళకపోతే వెళ్ళకపోయారు. ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా సామాజిక ఉద్యమకారిణి న్యాయవాది నరసింహ గారిని మాట్లాడేందుగా కోరుతాను. వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదికను అలంకరించిన పెద్దలకు, గౌరవనీయులుగా అతిథులకు అందరికీ జై భీమ్, అస్సలాము అలైకుం. ఇక్కడ ఈరోజు ప్రతిరోజు మేము ఈ సంస్మరణ సభ జయంతిలు వర్ధంతిలు చూస్తుంటాం. కానీ ఈరోజు కొంచెం స్పెషల్ అన్నమాట. ఎందుకంటే మారోజు వీరన్న గారు ఆయన ఒక పేరే కాదు, ఆయన ఉద్యమాలకి ఊపిరి లాంటివారు. వాళ్ళు చైతన్యమై మనకు కూడా హక్కులు ఉన్నాయి, మనం కూడా మనుషులమే, అందరితో పాటు మనకు కూడా సమాజంలో ఒక స్థానం ఉందని, రాజ్యాధికారం మనది కూడా అన్నట్టు ఈరోజు వాళ్ళందరూ చైతన్యమయ్యారంటే దానికి కారణం మన మారోజు వీరన్న గారే. అలాంటి సమయం ఇందాక మన సేనాపతి సార్ చెప్పారు, రాజులు ఎప్పుడు కూడా పేదవారిని ఎదుగుదల కోరుకోరు. ఎందుకంటే మేమే రాజులుగా ఉండాలి, పేదవారు పేదవారుగానే ఉండాలి అంటారు. ధన్యవాదాలు. ముఖ్యంగా మారోజు వీరన్న సంస్కరణ సభ నిర్వహిస్తున్న మా అన్న భద్రన్నకి నా ప్రత్యేక కృతజ్ఞతలు అన్న. నిజంగా ఈరోజు మారోజు వీరన్న బతికుంటే మాత్రం తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యేవాడు. ఆయన బతికుంటే తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యేవాడు, మన జీవితాలు బాగుపడేటివి. రాజ్యం ఎప్పుడు పేదవాడి పక్షాన పోరాడుతున్న వ్యక్తుల్ని సహించదు, అణచివేస్తుంది. ఎందుకంటే రాజ్యానికి పేదవాళ్ళు ఉండడం ఇష్టం. పేదవాళ్ళు మంచిగా బతకడం, రాజ్యంలో ఉన్న పెట్టుబడిదారులకు, అగ్రకులస్తులకు. ఆ రోజు వీరన్నను ఇండియన్ అభినవ కార్ల్ మార్క్స్గా అభివర్ణించవచ్చు. ఎందుకంటే కార్ల్ మార్క్స్ సిద్ధాంతాన్ని పట్టుకొని ఆయన జనాల్లోకి వెళ్ళారు.